పంచ పాండవులు ప్రతిష్ఠించి పంచలింగములని సఖి హరం నమ శివాయ హిరణ్యాక్షుడే నిన్ను చేరి దర్శించి శివం నమ శివాయ. అవును, మా ధ్వజస్తంభం చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మనము నందీశ్వర్ దగ్గరికి వెళ్తున్నాం చూడండి. ఓకే గైస్, ఇప్పుడైతే మనము పురాతకాలమైన నందేశ్వరుడి కాడికి అయితే వచ్చేస్తాం చూడండి. ఇదే నందేశ్వరుడి విగ్రహం, చాలా పురాతకాలమైనది గైస్. ఇదే టెంపుల్ ఎంట్రెన్స్ చూడండి. ఇదే శివుడి ఎంట్రెన్స్. ఎవరు చెప్పారు? చాలా పురాతనమైనది. ఇప్పుడు అందరూ చేస్తున్నారు. జస్ట్ అలా రౌండ్ పెద్దాం. ఇక్కడ నుండి అందరు వెళ్ళాలి. చాలా మంది అయితే వచ్చినారు ఈరోజు. ఈరోజు శివరాత్రి కాబట్టి అందరూ చాలా మంది వచ్చినారు. చూడండి వినాయకుడిని. అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య చూడండి గైస్, నంది చూడండి గైస్, ఇదే అమ్మవారి విగ్రహం. వీళ్ళందరూ వడిబియ్యం పోయడానికి వచ్చినారు. ఇది బయటకి వెళ్ళడానికి దారి. చూడండి గుడి చుట్టూ అంతా ఇదే గోపురము పెద్దది. గుడి చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి గాయస్ చూడండి. దాంట్లో ఇది ఒకటి. ఇది నాగమై పుట్ట గాయస్ చూడండి. ఇప్పుడు నాగల పుట్టని దండం పెట్టుకోవడానికి వెళ్తున్నాం చూడండి గాయస్. ఆ పక్కనే నాగమై విగ్రహాలు ఉన్నాయి గాయస్ చూడండి. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది గాయస్, అంత గ్రీనరీతో. చూడండి నైట్ టైం అయితే ఈ గోపురం చాలా బాగా లైటింగ్స్ చాలా బాగా వెలుగుతుంది. డెకరేషన్ చేశారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క శివలింగాన్ని పెట్టారు చూడండి. ఇప్పుడే మేము అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. మీరు కూడా దండం పెట్టుకోండి. చూడండి చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉందో. ఇవి లైటింగ్కి కష్టం. ఇవి చిన్న చిన్న టెంపుల్స్ చూడండి. ఒక్కొక్క చిన్న చిన్న టెంపుల్స్లో ఒక్కొక్క దేవుడు ఉంటాడు. దీనిలో శివలింగం ఉంది. అవునా? ఇది ఇంకొక శివలింగం. కొంచెం దూరం జరగాలి అలాంటప్పుడు టెంపుల్ అంతా పడాలంటే. చూడండి ఎంత అందంగా ఉందో. వీటికి కూడా లైటింగ్స్ పెడతారు. నైట్ టైం చాలా బాగుంటుంది. మీరు విజిట్ చేయొచ్చు. ఇవి నవగ్రహాలు. వినాయకుడు చూపించామరా? ఇవి నాగమయ విగ్రహాలు. మీరు కూడా దండం పెట్టుకోండి. ఆగు ఒక నిమిషం. Bye guys, like and subscribe to our channel.